ఏపీ సర్కార్ జలదోపిడీ ప్రారంభించింది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నిండకముందే నీటి తరలింపును చేస్తోంది. కనీసం ప్రాజెక్టుకు నిండకముందే నీటి తరలింపు చేపట్టడంతో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక మరోవైపు బనకచెర్లతో గోదావరి జలాలను తరలించే కుట్రను సైతం స్పీడప్ చేసింది ఏపీ సర్కార్. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీటి తరలింపు మొదలైంది. అక్కడి నుంచి బనకచెర్ల కాంప్లెక్స్, అటు నుంచి రాయలసీమ ప్రాంతాలకు నీటిని తరలిస్తుంది. మామూలుగా ఏటా జూలై నెలాఖరు లేదా ఆగస్టులో పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల జరిగితే ఏడాది జూలై మొదటి వారం నుంచి ఏపీ నీటిని తోడుకెళ్తుంది. నిరుడితో పోలిస్తే ఇప్పుడు 21 రోజుల ముందుగానే నీటి తరలింపు షురూ అయింది. శ్రీశైలం ప్రాజెక్టులో ఇంకా 31 టీఎంసీల మేర ఖాళీ ఉన్నా కూడా నీటి తరలింపును ఏపీ మొదలుపెట్టింది. కృష్ణా బోర్డు అనుమతి కూడా తీసుకోకుండానే ఈ పని ప్రారంభించింది. శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో నీటి విడుదలకు కేఆర్ఎంబీ అనుమతి తప్పనిసరి. కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రిలీజ్ చేశారు. కనీసం ప్రాజెక్టు పూర్తిగా నిండక ముందే నీటిని తరలిస్తుండటంతో ప్రయోజనాలకు భంగం కలుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రాజెక్టులు నిండితే దిగువన ఉన్న ప్రాజెక్టులకు నీళ్లను విడుదల చేస్తుంటారు. ఎగువన ఉన్న వరద అంచనాల ఆధారంగా నీటిని విడుదల చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు దాదాపు నిండడానికి వచ్చిన నాగార్జున సాగర్కు మాత్రం ఇంకా భారీ వరదలు రావడం లేదు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తితో మాత్రమే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన భారీ వరదలు వచ్చి ప్రాజెక్టులు నిండితే తప్ప సాగర్ నిండే పరిస్థితి లేదు. నాగార్జున సాగర్ నిండాలంటే కనీసం నెలన్నర టైం పట్టే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. ఏపీ మాత్రం శ్రీశైలం ఇలా నిండుతుండగానే అలా ఖాళీ చేసేందుకు పూనుకుంటుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 1,76,434 క్యూసెక్ల వరద వస్తుంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 215.8 టీఎంసీలకు గాను 184.2774 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం నాగార్జున సాగర్లో 312 టీఎంసీలకు 160 టీఎంసీల నీళ్లున్నాయి. ప్రాజెక్టుకు 56,676 క్యూసెక్ల వరద కొనసాగుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. నిరుడు జూలై 27న అంతకుముందు ఆగస్టులో నీళ్లను విడుదల చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు ముందుగానే వరద వస్తుండటంతో పోతిరెడ్డిపాడు ద్వారా తెలుగుగంగ, గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రినీమ కాలువలకు నీటిని విడుదల చేశామన్నారు. త్వరలోనే బనకచెర్ల ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామంటున్నారు ఏపీ మంత్రి జనార్దన్ రెడ్డి. ఏపీ ఇరిగేషన్ సెక్టార్లో ఈ ప్రాజెక్టు గేమ్ చేంజర్ అవుతుందన్నారు. రాయలసీమతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు. మరోవైపు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి నీటి విడుదల జరిగింది.